ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో దేవుని మహాకృపను బట్టి తిరిగి మళ్ళా మరొక బుధవారపు దినాన్ని దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మరొకసారి బుధవారపు బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మీ నామము ఘనమైనది ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. మరలా తిరిగి మరొక బుధవారపు దినాన్ని ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అవకాశాలన్నీ మేము ఉపయోగించుకొని ప్రభువా మీకు దగ్గర అవ్వడానికి, మాకున్నటువంటి సంబంధాన్ని ప్రభువానైనా మీతో అధికము చేసుకోవడానికి ప్రభువా మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ దినాన్ని ఏమైతే మాట్లాడాలని మీరు ఆశపడుతున్నారో పరిశుద్ధమైన తండ్రి, మీరు మాతో మాట్లాడండి ప్రభువా, మీకు వందనాలు. మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోనండి. థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గతించినటువంటి కొన్ని దినాల నుండి ఆయా రకాలైనటువంటి అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ని దేవుని కృపను బట్టి వాక్యంలో నుంచి మనం పరిశీలన చేస్తూ ఉంటున్నాం. ఈ దినాన్ని కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పరిశీలించాలని ఆశపడుతున్నాను. ఈ దినాన్ని ప్రాముఖ్యమైనటువంటిది దేవునికి దగ్గరగా ఎదగడానికి, దగ్గరగా ఉండడానికి, దేవునితో చాలా దగ్గరగా ఉండడానికి 5 ప్రధానమైనటువంటి మార్గాల గురించి బోధించాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులను బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఈ తలంపుల్ని మీతో పంచుకుంటున్నాను ఉదయకాలం, ఈ యొక్క రాత్రి కాలం అందు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, దేవుని యొక్క వాక్యము సత్యమైంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము బలమైనటువంటిది. ఈ వాక్యములో ఉన్నటువంటి శక్తి ఎక్కడా లేదు. కారణం ఏంటంటే ద హోల్ క్రియేషన్ క్రియేటెడ్ బై గాడ్ బై దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. వాక్యంతోనే, వాక్యము ద్వారా, వాక్యము వలన, ఆమేన్, మాత్రమే సమస్త సృష్టి చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ వాక్యంతో మనకి ఎంత దగ్గర సంబంధం ఉంటే అంతగా మనము గొప్ప గొప్ప కార్యాలు మనము చేయడానికి, మనము విడుదల పొందడానికి మనకు సహాయకరంగా ఉంటుంది. నిన్నటి దినాన్ని వంటి వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నిన్నటి దినాన్ని ఒక చర్చ్ డెడికేషన్ కోసం వెళ్ళడం జరిగింది. ఆ చర్చ్ డెడికేషన్లో దేవుని సేవకుడు మంచి ఉపదేశాన్ని ఇచ్చారు. ఆయన అదైన తరువాత ఏ సేవకుడైతే ఆ చర్చికి ఏర్పాటు చేసుకున్నాడో ఆ చర్చ్ కిందని హాల్ అంతా, అంటే చర్చ్గా ఏర్పాటు చేశారు. మేడ మీద హౌస్ 3 బెడ్రూమ్ హౌస్ ఉంది. ఆ పైని బ్యాప్టిజం కుండి ఏర్పాటు చేసుకున్నారు. మేము వెళ్ళినప్పుడు, నేను దానిని అంటే డెడికేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అవన్నీ పరిశీలించాను. నేను ఆ మేడ మీద ఉన్నటువంటి హాల్లో కూర్చున్నటువంటి సోఫా సెట్లు కానీ, లేకపోతే కిచెన్లో తను ఆ యొక్క వెరీ మోడరేట్ కిచెన్ అది అక్కడ, అది కానీ, ఎవ్రీ బెడ్రూమ్లో వండర్ఫుల్ కాట్స్ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, ఆల్ టాయిలెట్స్ వెస్టర్న్ టాయిలెట్స్. ఆ డోర్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఫర్నిష్ చేయబడి ఉన్నాయి. అన్ని ప్రాంతాలు లోపలంతా బ్యూటిఫుల్ పెయింట్ వేయబడింది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డైనింగ్ టేబుల్ వాజ్ దేర్ దట్. అన్నీ ఏమి అవసరం లేకుండా, మనం ఎలా వేరే కొనుక్కో అక్కర్లేకుండా మంచిగా ఇల్లు తయారు చేయబడింది.
నేను అనుకున్నాను మంచిగా సెలెక్ట్ చేశారని అనుకున్నాను నేను. కానీ తరువాత నేను విన్నటువంటి సాక్ష్యం పరిశీలన చేసినప్పుడు ప్రియులారా, అంటే ఒక దేవుని బిడ్డ విశ్వాసి అవ్వచ్చు, సేవకుడు అవ్వచ్చు, దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసంతో ముందుకు సాగిపోతే ఆ వ్యక్తి పక్షాన దేవుడు ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేస్తాడో నిన్నటి దినాన్ని నేను చూడగలిగాను. ఆ సేవకుడికి పైనుండి ఏ సహాయమో లేదు ఏమాత్రం కూడా. కానీ తన యొక్క అనుభవ సాక్ష్యంలో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, తన ప్రయాణాన్ని ప్రార్థన విశ్వాసమును జోడించి ప్రయాణించాడు. కోవిడ్లో పోలీసులు బయటికి రావద్దని బయటికి వచ్చిన వారందరినీ కూడా ఆ చెదగొట్టేస్తున్నటువంటి సమయంలో దేవుడు ఆ మందిరాన్ని అద్భుతంగా ఆ సేవకునికి ఏర్పాటు చేశాడు. ఇట్స్ మిరకల్. ఎందుకంటే వాక్యంలో ఉన్నటువంటి మాట ఎంత ప్రాముఖ్యమైనదంటే, వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగింది. దేని మీద వెలుగు కలిగిందంటే చీకటి మీద చీకటిలో వెలుగు కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఆ సేవకుడు అంటే ఆ ప్రార్థన విశ్వాసంతో ఆయన కొనసాగిపోతున్నప్పుడు అద్భుతమైన రీతిగా మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేసి మనుషుల్ని తీసుకొచ్చి ప్రైజ్ ది లార్డ్ దేవుని సేవకుని పక్షాన నిలవబెట్టి ద హోల్ బిల్డింగ్ అంతా తన చేతికి 1,16,00,000కి ఆయన చేతిలో పెట్టాడు. ఈ యొక్క సేవకుడు ఒక పెద్ద సేవకుడి కుమారుడు కాదు, లేకపోతే మంచి ధనవంతుడు కూడా ఏమాత్రం కూడా కాదు. ఆ సేవకుడు, ఆ కుటుంబము మాకైతే చిన్నప్పటి నుంచి మాకు బాగా పరిచయం. ఏమైతే నేర్చుకున్నాడో సేవకుల దగ్గర మేము బోధించినప్పుడు, మాతో ఉంటున్నప్పుడు ఏమైతే నేర్చుకున్నాడో దానిని చాలా ప్రాక్టికల్ వేలో దాన్ని ఆయన అనుసరించాడు. ఆ ఇల్లంతా అన్ని సామాన్లు ఆయన ఏం కొనలేదండి. ఆ సోఫాలు కానీ, లేకపోతే ఆ కిచెన్ కానీ, లేకపోతే డైనింగ్ టేబుల్ కానీ, ఆ సోఫిస్టికేటెడ్ కిచెన్ డిజైన్ కానీ, ఆ లోపల ఉన్నటువంటి కాట్స్ కానీ, దాని మీద ఉన్నటువంటి ఆ బ్లాంకెట్స్ కానీ, ఇలా ఏది కూడా అందులో ఒక్కడి కూడా కొనలేదు. కానీ ఒక ఆయన ఇల్లంతా అలా కట్టేసుకొని చక్కగా కింద కార్ పార్కింగ్లో పెట్టుకొని ఆ పిల్లర్స్ మీదే పైన 3 బెడ్రూమ్ హౌస్ రైజ్ చేసి కింద ఏమీ కట్టుకుంటే అలాగే వదిలేసేసి సడన్గా ఏమైందో తెలియదు కానీ అమ్మేసి ఇంకొక దేశానికి వెళ్ళిపోవడానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అద్భుతమైన రీతిగా ఆయన దగ్గర రావడం జరిగింది. అది కొనడానికి ఎన్ని రకాలైనటువంటి మార్గాల గుండా ప్రయాణం చేశాడో ఆ సేవకుడు తన సాక్ష్యంలో పంచుకున్నాడు. అది ఎంత కష్టతరమైనప్పటికీ కూడా ప్రియులారా, అద్భుతమైన రీతిగా ఆ ధన సహాయము ఆయనకు రావడానికి, అద్భుతమైన రీతిగా మనుషులు రైజ్ అవ్వడానికి, అది ఎప్పుడు ఈ కోవిడ్లో ఎకానమీ పడిపోయింది పూర్తిగా. ఉద్యోగాలు కోల్పోయారు చాలామంది, ఫైనాన్షియల్గా చాలా వరకు సఫర్ అవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ సేవకుని యొక్క విశ్వాస ప్రార్థన ఆ యొక్క ప్రయాణాన్ని తన ప్రార్థనలో తన విశ్వాసంతో ప్రార్థనను జోడించి, తన ప్రార్థనలో విశ్వాసాన్ని జోడించి, రెండింటితో కలిపి ఆ సేవకురాలు కలిసి ప్రయాణించినటువంటి ఆ ప్రయాణపు విధానాన్ని దేవుడు ఎంతగా ఆనర్ చేశాడంటే, నేను దినాన్ని మేము వెళ్ళినప్పుడు ఆ వాతావరణాన్ని పరిశీలించినప్పుడు మేమందరం ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లించాం. అది కేవలము ఆయన జీవితంలోనే కాదు కానీ మనందరి జీవితంలో దేవుడు చేసేటువంటి దేవుడు. ప్రైజ్ గాడ్. ఆ సేవకుడు మహా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాదు ఏమాత్రం కూడా, చాలా చిన్నోడు, మా కళ్ళ ముందే పెరిగాడు. పెద్ద వయసు ఏం కాదు, 50 ఇంకా రాలేదు ఇంకా. బట్ ప్రైజ్ ది లార్డ్, దేవునిలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటంటే, ఆ వ్యక్తి యొక్క ఆత్మీయతను, ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని, ఆ వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితాన్ని దేవుడు పరిశీలన చేస్తాడు.
కనుక అంటే ఈ మాట వాక్యంలోకి వెళ్ళే ముందు ఆయన సాక్ష్యాన్ని నేను ఎందుకో పంచుకోవాలనిపించింది, నేను పంచుకున్నాను. ఓకే, ప్రైజ్ లార్డ్. పిల్లలు, అలాగే దేవునితో కలిసి ఉండడానికి, దగ్గర సంబంధము కలిగి ఉండడానికి ప్రాముఖ్యమైనటువంటి 5 మార్గాల్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటి ఏంటంటే, ఈ యొక్క 2021వ సంవత్సరం అతి కఠినమైనటువంటి సంవత్సరం. చాలామందికి ఈ 2021 గురించి చాలా రకాలైన ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇంకా ఈ కోవిడ్ తాలూకా ఈ ప్రభావము తగ్గిపోవట్లేదు ఏమాత్రం కూడా. రాను రాను పెరుగుతుంది కానీ తగ్గిపోవట్లేదు. కనుక దీనిని ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా అభివృద్ధి పొందడానికి, నిలవబడ్డానికి, సహాయము లేని పరిస్థితుల్లో దేవుని సహాయము మనం పొందుకోవడానికి, ప్రైజ్ ది లార్డ్, మనకు 5 రకాలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క మార్గాలు అవసరం. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోవడానికి ఈ విషయాలు నాకు బయలుపరిచాడు. చాలా ఉదయం నుంచి చూస్తున్నాను, ప్రభువా ఏ వాక్యాన్ని నేను ధ్యానించాలి ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడే ఈ వాక్యాన్ని చూపించి మీతో ధ్యానించాలని, మీతో ఈ వాక్యాన్ని పంచుకోవాలని ప్రభువు నాతో మాట్లాడారు. ఈ సమయం లోపల ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, నీవు కానీ నేను కానీ దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండడానికి కావలసిన సహాయము, build healthy habits, that will help us to stay focused on Jesus. దేవుని మీద, యేసయ్య మీద మన యొక్క ఫోకస్ అనేటువంటిది, మన యొక్క అంటే ప్రాముఖ్యమైనటువంటి చూపు అనేటువంటిది ఆయన మీద ఉండడానికి మనకి 5 రకాలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ అలవాట్లు అవసరమైంటున్నవి. కొన్ని సమయాల్లో చాలామంది కొంచెం వయసు వచ్చిన తర్వాత భోజనాల దగ్గర, ప్రయాణాల దగ్గర, కొన్ని ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు చాలా క్లియర్గా, ఓపెన్గా చెప్తారు, ఐఎమ్ సారీ, ఇది మేము తినవండి అంటారు, ఇలా మేము ప్రయాణం చేయలేమండి అంటారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం బలంగా అంటే స్థిరంగా ఉండడానికి వాళ్ళు కొన్ని అలవాట్లు చేసుకుంటారు, హెల్దీ హ్యాబిట్స్ అంటారు. అలాగే ఆత్మీయ జీవితానికి, దేవునితో దగ్గర సంబంధము కలిగి ఉండడానికి మనకి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి హెల్దీ హ్యాబిట్స్, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు మనకు కొన్ని అవసరం కనుక వాటిని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ 5 మెట్లు చాలా ప్రాముఖ్యమైనటువంటి, దయచేసి బాగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. స్టెప్ నెంబర్ 1, మొదటి మెట్టు, దేవునితో కలిసి కొంత సమయాన్ని గడపడానికి మనము ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే కష్టతరమైనది ఇది. స్నేహితులతో కలిసి కొన్ని గంటలు కూర్చుంటాం, ఎస్. అలాగే చాలా ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొన్ని గంటలు కూర్చుంటాం, టీవీ ముందు కూర్చున్నా కొన్ని గంటలు కూర్చుంటాం, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నా కొన్ని గంటలు కూర్చుంటాం, ఎస్. కానీ కేవలం ఎవరితో సంబంధం లేకుండా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఒక అర్ధగంట సేపు ప్రభువుతో కూర్చోవడం అనేటువంటిది చాలా కష్టం. ప్రభువే ఒక మాట ఏమంటారంటే, రహస్యమందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయనప్పుడు, ఆమేన్. రహస్యమందున్న నీ తండ్రికి, హల్లెలూయా. ఆయన దాక్కోలేదు. రహస్యమందున నీ తండ్రి అంటే నీవు ఆయనతో రహస్యంగా మాట్లాడడానికి, ఆమేన్. ఆయనతో రహస్యంగా మాట్లాడితే ఆయన నీ దగ్గర ఉంటాడు, నువ్వు ఆయన దగ్గర ఉంటావు. మీ ఇద్దరు కలిసి మంచి సహవాసాన్ని చేసి నీ సమస్యలన్నీ ఆయనకి చెప్పడానికి మంచి అవకాశం. ప్రైజ్ ది లార్డ్. దానికి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు దేవునితో కొంత సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
మనకున్నటువంటి అవసరతలతో సమయాన్ని ఏర్పాటు చేసుకుంటాం, ఉదయాన్నే బయలుదేరుతాం, బయటికి వెళ్ళిపోతాం, రాత్రి ఎన్ని గంటలకో ఇంటికి తిరిగి మళ్ళీ వస్తాం. ఆ సమయంలో నీకున్నటువంటి జరగాల్సినటువంటి పనులు కొన్ని సమయాల లోపల 1% కూడా పని జరగదు, ఏమాత్రం కూడా. ఇవాళ పని అయిపోద్దు అనుకున్నాను, అవ్వలేదు అనుకుంటాం. నిజంగా ఈ కార్యక్రమం ఇవాళ జరిగిపోద్దు అనుకున్నాను, జరగలేదు అంటాం. ఈ దినాన్ని ఒక సీక్రెట్ నీకు దేవుడు బయలుపరుస్తున్నాడు. నీ జీవితంలో చాలా దినాలు ఇలాగే గడిచిపోతాయి, కానీ నువ్వు అనుకున్న దానిని సాధించడానికి ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు అనుకున్నది సాధించడానికి ఆయనే నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దానికి ఒక సీక్రెట్ మీకు చెప్తాను. ఒకసారి అబ్రహాం లింకన్ గారి దగ్గరికి వెళ్ళి, అంటే అబ్రహాం లింకన్ చెప్పిన మాటలు, ఈ చెట్టు నరకడానికి 6 గంటలు సమయం పడితే ఒకవేళ నాకు, ఆయన మాట, ఈ చెట్టు నరకడానికి కంప్లీట్ చేసి మొక్కలు చేసి ఒక స్టోర్లో వేయడానికి నాకు 6 గంటలు సమయం పడితే నేను మొట్టమొదట చేసేటువంటి పని ఏంటంటే, ఆ చెట్టుని నరకడానికి ఉపయోగించేటువంటి గొడ్డలు తీసుకొని 1 గంట సేపు దానిని నేను పదును చేస్తాను అని చెప్పాడు. 6 గంటల్లో 1 గంటే నేను దాన్ని పదును చేస్తాను. అదైన తరువాత మిగిలిన 5 గంటల లోపలే నేను చెట్టుని కంప్లీట్ చేయగలను అని చెప్పాడు. కారణం ఏంటంటే, ఆ గొడ్డలని పదును చేయటానికి నేను మొట్టమొదటి సమయాన్ని వాడాను కనుక అన్నాడు. వండర్ఫుల్ ఆన్సర్ అండి అది. ఇది నాటి దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే, విస్తారమైన పని, ప్రాముఖ్యమైనటువంటి పని 1 సంవత్సరం తిరిగితేనే కానీ కంప్లీట్ కానటువంటి పని. ఆమేన్. అప్పుడే కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అనుకున్నటువంటిది జరగట్లేదు. కానీ జరిగిపోవడానికి ప్రైజ్ లార్డ్ ఒకే ఒక చిన్న సూత్రం ఏంటంటే, ఆ లింకన్ గారు ఎలాగైతే 6 గంటల సమయంలో 1 గంట ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి గంట, ఆమేన్, గొడ్డలితో చాలా వరకు చెట్టు నరికిన తరువాత మధ్యలో తిరిగి మళ్ళా గొడ్డలి సానబడతానని చెప్పలేదు. కానీ మొదటి గంటలోనే నా గొడ్డలను ఏ చెట్టు అయితే నరకడానికి నేను నిర్ణయించుకున్నానో ఆ చెట్టును నరకడానికి నా గొడ్డలితో మొట్టమొదటి గంటలోనే ఉన్నటువంటి 6 గంటల్లో మొదటి గంటలోనే నేను ఆ గొడ్డల్ని పదును చేయడానికి నేను తీసుకుంటానని చెప్పాడు. అలాగే ఇది నన్ను దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఆమేన్, ఈ రోజంతా చేసేటువంటి పనిలో, ఆమేన్, మొదటి గంట గ్లోరీ టు ద లార్డ్. నీవు కానీ దేవునికి ఇచ్చినట్లయితే ఒక్కడవే కూర్చొని దేవుని సన్నిధిలో, ప్రభువా ఈ రోజు నాయన ఈ పని ఉంది ప్రభువా నాయన, లార్డ్ ఈ పని కొరకు హెల్ప్ మీ లార్డ్, ఈ పనిని ప్రభువా నేను ప్రారంభిస్తాను ప్రభువా నాయన, హెల్ప్ మీ మై ఫాదర్ లార్డ్ అని చెప్పి దేవుడి దగ్గర కూర్చొని ఆ సహాయం కొరకు 1 గంట సేపు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, నీకు మాట చెప్తాను, సాయంకాలం కాదు, 4 గంటలు కాదు, మధ్యాహ్నం లంచ్ అవర్కే అది కంప్లీట్ అయిపోద్ది. ఆమేన్. ఏ మార్గం గుండా వెళ్ళాలి, ఏ మార్గంలో ఆగాలి, డీల్ ఎలా చేయాలి, ఎవరితో ఎలాగ మాట్లాడాలి, ఇవన్నీ ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ పక్షాన్ని ఉంటాడు. నీ ఎవరికి కూడా నీ మీదకి రాకుండా, ఆ ప్రాంతాలు అడ్డకుండా దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు. ఆమేన్. అందుకనే మొట్టమొదటి గంట దేవునితోనే గడపడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా సహాయం చేస్తాడు. ఈ దినాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటివి. దీని కొరకు ద 5 హ్యాబిట్స్లో మొట్టమొదటి హ్యాబిట్ ఏంటంటే, టైమ్ విత్ గాడ్ ఎవ్రీ డే. సెట్ అసైడ్ ఏ టైమ్ విత్ గాడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు దేవునితో ఉండడానికి కొంత సమయాన్ని మనం అప్పగిద్దాం. సమయంలో చూడండి ఒకసారి దేవుని వాక్యంలో రండి. ఆమేన్. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఆమేన్. బైబిల్లో చూడండి ఒకసారి 29వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట, మంచి మాట వ్రాయబడింది. ఏమంటాడంటే, మీరు నాకు మొర్ర పెట్టుదురేని, ఆమేన్,
మీరు నాకు ప్రార్థన చేచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. అమేన్, ఆమేన్. ఆయనే ఓపెన్గా చెప్తున్నాడు, నేను మీ మనవి ఆలకించడానికి ఓన్లీ ద కండిషన్ ఏంటంటే నీవు నాకు మొర్ర పెట్టాలి అని చెప్పాడు, నా దగ్గరకు రావాలి అని చెప్పాడు. పిల్లరా, ఎందుకో కానీ మనం ఎంత కఠినమైనటువంటి పని చేయడానికైనా వెళ్ళిపోతాం, కానీ ఒక గంట సేపు రిలాక్స్గా ఫ్యాన్ వేసుకొని కూర్చొని బైబిల్ పట్టుకొని ఒక గంట సేపు ఆయన దగ్గర కూర్చోడానికి నెవర్. వై? వాట్ ఈస్ ద రీజన్? మన మైండ్ ఏమైందంటే దేవునితో సంబంధము కంటే మిగిలిన వాటితోటే ఎక్కువ సంబంధం కొరకు మనము ముందుగానే ఫిక్స్ అయిపోయాం మైండ్లో. అందుకనే అది చేయలేకపోతున్నాం. బట్ వాక్యంలో ఉన్నటువంటి మాట యథార్థమైన మాట. ఈ సమయంలో మేక్ ఏ హ్యాబిట్ టు స్పెండ్ టైం విత్ గాడ్. ఉదయాన్నే కాఫీ తాగుతాం, దట్ ఇస్ అవర్ హ్యాబిట్. కొంతమంది కాఫీ తాగరు, ఉదయాన్నే కొంతమంది వేడి నీళ్ళు తాగుతారు. ఎస్, మరి కొంతమంది ఉదయాన్నే లేచిన వెంటనే నిమ్మకాయ నీళ్ళు తాగుతారు, నిమ్మకాయ తేనె కలుపుకొని తాగుతారు. దానిని చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఉదయాన్నే లేవగానే మేము తేనె నిమ్మకాయ తాగుతామండి. నేను కూడా కొన్ని విషయాల్లో కషాయం అని కొన్ని ఆకులతో తయారు చేసుకుంటాం. కొత్తిమీరని, కరివేపాకని, పుదీనా అని, తులసాకు అని, ఇలా కొన్ని ఆకులు తీసుకొని, అదే సమయంలో కొంత అల్లం ముక్క తీసుకొని, 4-5 వెల్లుల్లిపాయలు తీసుకొని గ్రైండర్ చేసేసేసి అందులో కొంచెం పసుపు వేసుకొని, ధనియాల పొడి వేసుకొని, ఇంకా కొన్ని పొడులు ఉంటాయి, అవి వేసుకొని బాగా మరగబెట్టేసేసి, అదైన తర్వాత ఒక కప్పులో ఒక నిమ్మకాయ తీసి పిండుకొని, ఒక అరనిమ్మకాయ పిండుకొని, ఒక్క స్పూన్ తేనె అందులో వేసుకొని ఉంచుకొని, మరిగిపోయినటువంటి దీనిని తీసి నేను అందులో వడగట్టేసేసి అది తాగితే చాలా మంచిదని, కాఫీ కంటే ప్రాముఖ్యమైనదని చెప్పి దానిని హ్యాబిట్గా మార్చుకున్నాను. ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో కానీ, ఏ జబ్బు రాకుండా ఉండడానికి ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్. ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు కూడా మానకుండా తీసుకుంటూనే ఉంటాం. అలాగే ప్రియులరా, దేవునితో సమయం గడపడానికి అప్పుడప్పుడు ప్రార్థన కాదు, మనసంతా కృంగిపోయి ఏడ్చే పరిస్థితి వచ్చి సహాయం చేయబడలేనప్పుడు, దొరకలేనప్పుడు, ఇక ఏ ప్రాంతానికి వెళ్ళిన అవకాశం లేని సమయంలో ప్రార్థనలో కూర్చోవడం కాదు, కానీ ఉదయాన్నే లేచి ఒక గంట సేపు దేవునితో కూర్చోవడం హ్యాబిట్గా చేసుకో. అది ఎంతవరకు నీ జీవితంలో లేదు, అది ఇంతవరకు అది నీకు ఇష్టం ఉండదు. కొన్ని సమయాల్లో నువ్వు చాలామంది మనుషులు వారి విల్ పవర్ మీద ఆధారపడతారు, నేను చేయగలను అని చెప్పి. అందుకనే వారి సంవత్సరాల్లో, వారి జీవితాల్లో ఇయర్స్ గడిచిపోయినప్పటికి కూడా ఏమీ చేయలేరు. ఇది నన్ను దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఈ సమయంలో వాక్యంలో నుంచి ఎవరు ఆయా సమయాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్న దాని మీద కొంతవరకు వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఒకటేంటంటే, ఇన్ ద బైబిల్ సమ్ మెన్ ఆఫ్ గాడ్ హ్యావ్ టైమింగ్ ఫర్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుని వాక్యంలో నుంచే కొంతమంది వ్యక్తులు దేవుడు వాక్యంలో దాచి ఉంచాడు. వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆ దేవునితో సంబంధము, దాని తాలూకా రిజల్ట్ ఏంటనేటువంటిది మనకు తెలియచేయడానికి దేవుడు వాక్యంలోనే కొంతమందిని దాచాడు. ఈ సమయంలో చూడండి, ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, చల్లని పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా అనేటువంటి మాట. God chooses a time to fellowship with Adam and Eve. ఆదాము అవ్వలతో ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు వారితో సహవాసం చేయటానికి. అది అయిన తర్వాత వారు విన్నారు, దే లిజన్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్.
యెహోవా స్వరము ఏం రాయబడిందంటే విని. దానికి యెహోవా అనే మాటకు ముందే ఉందంటే దేవుడైన యెహోవా స్వరము. ప్రైజ్ ద లార్డ్. విని. ఆమేన్. విన్నారు. ప్రైజ్ ద లార్డ్. యెహోవా స్వరము విన్నారు. బట్ ఫెయిల్ టు ఫెలోషిప్ విత్ గాడ్ బికాస్ ఆఫ్ సిన్. వాళ్ళు విన్నారు కానీ సహవాసాన్ని కొనసాగించలేకపోయారు. వారు విని దానికి జవాబు చెప్పలేకపోయారు. వారు విని దాని ప్రకారంగా నడవడానికి అవకాశం లేకుండా దూరంగా పారిపోయి దాక్కున్నారు. కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ దేర్ సిన్. ఇది నన్ను దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన శబ్దము వస్తూనే ఉంది. మాట్లాడాలని అనుకోనుచున్నాడు కాదు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన స్వరాన్ని రిలీజ్ చేస్తూనే ఉన్నాడు నీకు ఎప్పుడు కూడా, సేవకుల ద్వారా, మీటింగ్స్ ద్వారా, ఈరోజు ఈ దినము గుండా. అలాగ చాలా సమయాల్లో ఇంట్లో ఉంటున్నప్పుడు, వాక్యం తెరిచినప్పుడు, వాక్యాన్ని చదువుతుంటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి తన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి నువ్వు వినలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీవు కానీ నేను కానీ చాలా సమయాల్లో ఆ శబ్దాన్ని, ఆ స్వరాన్ని వినలేకపోతున్నావు. కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ అవర్ సిన్. పిల్లరా, పాపము దేవుని స్వరాన్ని వినకుండా ఆపేస్తుంది. అవిధేయత, విస్తారమైనటువంటి కోపము దేవుని యొక్క స్వరాన్ని వినకుండా ఆపేస్తుంది. నీ స్వంత ఆలోచన విధానం ఉందే, అది దేవుని స్వరాన్ని వినకుండా ఆపేస్తుంది. అందుకనే కొన్ని సమయాల్లో ఎవరైనా మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండండి అంటాడు. మీరు గమనించారో లేదో, కోర్టులో ఆ యొక్క జడ్జిమెంట్ మాట్లాడుతున్నప్పుడు కానీ, కోర్టులో ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కానీ చిన్న సుత్తిదారి పట్టుకొని ఉంటాడు. ఏమాత్రము చిన్న శబ్దం కలిగిన వెంటనే సైలెన్స్ అంటాడు. అంతే, దాన్ని అలా కొట్టి నిశ్శబ్దంగా ఉండమంటాడు. కారణం ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో, జడ్జిమెంట్ ఎలా వస్తుందో వినడానికి. అందుకనే దేవుని స్వరం వినడానికి యు నీడ్ ఎ టైం. ప్రైజ్ ద లార్డ్. యు నీడ్ ఎ ప్లేస్. ప్రైజ్ ద లార్డ్. చాలా సైలెంట్గా ఉండేటువంటి స్థలము, ఆ సమయము నీకు అవసరము. ఆమేన్. ప్రైజ్ గాడ్. వాళ్ళు కానీ పిల్లరా, కానీ వారు దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోయారు. ఇందులో ఉన్నటువంటి మరొక మాట ఏంటంటే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం, 17th చాప్టర్, జాన్ ద గాస్పుల్ అండ్ 17th చాప్టర్లో ఉన్నటువంటి మాట. 17th చాప్టర్ 9వ వచనం ఉన్నటువంటి క్షమించండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాట అవుతుంది. 16వ వచనం. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. నాకు కొంచెం కళ్ళద్దాలు, నేను మళ్ళీ కళ్ళు ఆపరేషన్ కళ్ళకి మళ్ళీ నేను కొంచెం చూపించుకోవాలి. 16వ వచనం, యోహాను సువార్త 14:16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, ఆమేన్, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. పిల్లరా, ఈ భాగంలో యేసు ప్రభు వారు 2 మాటలు తెలియజేస్తున్నారు. ఒకటి, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడో చెప్తున్నారు ఆయన. తండ్రికి ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు ఆయన. రెండవది, దేని కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడో చెప్పాడు. వావ్! ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో చెప్పాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, తండ్రిని వేడుకొందును అని చెప్పాడు. అడుగుదును అనేటువంటి మాట కాదు. మనకేమన్నాడంటే అడుగుడి మీకు ఇవ్వబడను అని చెప్పాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన ఏమంటాడంటే నేను తండ్రిని అడిగాను అనేటువంటి మాట ఆయన మాట్లాడట్లేదు. నేను తండ్రిని వేడుకొందును అంటున్నాడు. వావ్! లుక్ ఎట్ హిజ్ మైండ్. లుక్ ఎట్ హిజ్ మైండ్. ప్రైజ్ ద లార్డ్. తన మనసులో ఉన్నటువంటి ప్రత్యేకత మనకేమన్నాడంటే కమ్ ఆన్ మై సన్ ఆర్ మై డాటర్, ఆస్క్ మీ అన్నాడు. నన్ను అడుగు అన్నాడు. నన్ను అడిగితే నీకు ఇస్తాను అని చెప్పాడు.
కానీ మన దగ్గర ఒక ఆదరణకర్త, సత్య స్వరూపి, అంటే ఎల్లప్పుడూ సత్యములోకి నడిపించేటువంటి ఒక ఆదరణకర్తను మనతో ఉండడానికట, మన దగ్గరకు పంపించడానికి తండ్రి దగ్గరికి వెళ్ళి ఈజ్ ప్లీడింగ్. నన్ను బతిమాలుకుంటే నేను సహాయం చేస్తానని ఏనాడు ఆయన చెప్పలేదు ఎవరికి కూడా. నా కాళ్ళు పట్టుకొని వేడుకుంటే నేను నీకు సహాయం చేస్తానని చెప్పలేదు ఏమాత్రం కూడా. మన ప్రసంగాల్లో మనం చెప్తాం ప్రసంగాల్లో దేవుని పాదాలు పట్టుకుని నేను ఏడ్చాను, కమా నువ్వు కూడా దేవుని పాదాలు పట్టుకుని ఏడు అనేటువంటి మాట మనం ప్రసంగాల్లో వాడుతాం, మన సాక్ష్యాల్లో వాడుతాం. కానీ ఆయన ఎక్కడ కూడా నా పాదాలు పట్టుకొని వేడుకుంటేనే నీకు సహాయం చేస్తున్నటువంటి మాట ఆయన బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు. అందుకని ఆయన దేవుడు. ప్రైజ్. అందుకని ఒక ప్రాంతానికి వచ్చినప్పటికి ఏమంటాడంటే, ఆయన మనస్సు నీవు కలిగి ఉండు అంటాడు. హల్లెలూయా. చూడరా, తండ్రిని వేడుకొందును అంటే ఆదరణకర్తను పంపించడానికి ఒక దౌర్భాగ్యుని జీవితంలో భయంకరమైనటువంటి పాపములో మునిగిపోయి తాగుడు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు, మోసాలు, నాలుకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వీటన్నిటితో నిండిపోయిన ఒక వ్యక్తి జీవితానికి, ఒక వ్యక్తి యొక్క బ్రతుకులో సత్య స్వరూపియగు ఆత్మను పంపడానికి, ఆత్మను ఆ దుర్మార్గుడితోనే ఉంచడానికి పిల్లరా ఎంత వేడుకొని ఉంటాడండి. అందుకనే తెల్లవారుజామునే లేచి ప్రార్థనకి వెళ్ళిపోయేవాడు ఆయన, రాత్రులు ప్రార్థనకి వెళ్ళేవాడు ఆయన. ఒకసారి నేను ఆలోచిస్తుంటున్నప్పుడు ప్రభు గురించి, రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడంటే ఆయన దేవుడు, ఆయన కొరకు అందరూ ప్రార్థన చేస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ ప్రార్థన చేస్తారు. ఎస్, కానీ ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రిని వేడుకుంటానన్నాడు, రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు అంటే ఏమి ప్రార్థన చేస్తాడు ఆయన అని అనుకునేవాడు నేను. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. నీ దగ్గర, దౌర్భాగ్యుడైనటువంటి నీ దగ్గర, పాపమును మానలేని కన్నులు కలిగినటువంటి నీ దగ్గర, పాపమును మానలేనటువంటి తలంపులు కలిగినటువంటి నీ దగ్గర సత్యస్వరూపి ఉండిపోయి నీతో కలిసి మాట్లాడడానికి ఎంత ప్రార్థన కావాలి. ఆయన యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాట, గ్లోరీ టు ద లార్డ్. ఆయన డిజైర్ ఏంటంటే, నా కుమారుడు దగ్గర, నా కుమార్తె దగ్గర, ఎవరైతే నా రక్తములో కడగబడ్డారో వారి దగ్గర ఒక సత్యస్వరూపియగు ఆత్మ ఉండిపోవాలి. హల్లెలూయా. అందుకనే రాత్రంతా విజ్ఞాపన చేసేవాడు ఆయన అన్నమాట. వేడుకొందును అన్నాడు. ఎంత బ్రతిమలాడాడో తండ్రిని, ప్రభువా నా ప్రాణం పెడతాను బాబు ఆ బిడ్డ కొరకు నాయన, దౌర్భాగ్యుడు బాబు, తెలియకింట వెళ్తున్నాడు బాబు నాయన, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఎంత వేడుకున్నాడో. అందుకనే తన యొక్క మినిస్ట్రీ దినాలన్నిట్లో ఆ 3.5 సంవత్సరాల కాలంలో విస్తారమైనటువంటి ఆ ఒంటరి ప్రార్థన ఆయన కొనసాగించాడు. అందుకనే ఆయన మిషన్ ఆయన కంప్లీట్ చేసుకున్నాడు. ఆమేన్. ఈ తర్వాత మరొక మాట చూద్దాం చూడండి సమయంలో. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో మరొక మాట ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17th చాప్టర్ 9th వెర్స్లో ఒక మాట ఉంది. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఇప్పుడు ఇది మామూలుగా మనం చదువుకు వెళ్ళిపోతాం, కానీ ఈ వాక్యంలో ఉన్నటువంటి లోతైన విషయాల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన యొక్క విజ్ఞాపన ప్రాముఖ్యత ఏంటో మనకు తెలుస్తుందండి. ఆమేన్, 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 ఆమేన్. ఆయన అంటాడు కదా, నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. ఇది నన్ను దేవుడితో మాట్లాడుతున్నాడు. వారిలో నువ్వు కూడా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రార్థన చేసే వారి పేర్లున్నాయి. ఆ పేర్లలో ఆ పేర్ల లోపల దేవుడు నీ పేరును కూడా ఇంక్లూడ్ చేశాడు. ఆమేన్, గ్లోరీ. నువ్వెంత ధన్యురాలు అమ్మా, నువ్వెంత ధన్యుడు నాయన ఈ సమయంలో, నేనెంత ధన్యుడని ఈ సమయం లోపల. ఎందుకంటే మన పేర్లు ఆయన ప్రార్థించేటప్పుడు ఆయన విజ్ఞాపన చేసేటువంటి లిస్టులో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా సరే మనం అయ్యా మీ పేరు మా లిస్టులో ఉందండి, మేము ప్రార్థన చేస్తున్నాం అనేటువంటి మాట ఒకవేళ ఎవరైనా సరే మాట్లాడితే మనం వెంటనే మనం ఏం చెప్తామంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం, వందనాలు అనేటువంటి మాట మాట్లాడుతాం మనం. కానీ యేసయ్య దగ్గరట ఆయన లిస్టులో నీ పేరుంది, నా పేరుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు కదా, చూడండి ఒకసారి, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున
వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. అంటే ఓపెన్గా ఆయన ఎలా కన్ఫెస్ చేస్తున్నాడంటే ఈ దుర్మార్గుల కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పట్లేదు, ఈ అబద్ధికుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పట్లేదు. కానీ ఏమంటాడంటే వారు నీవారైనందున అని ఒక మాట చెప్తాడు. రెండో మాట ఏమంటాడంటే నీవు నాకు అనుగ్రహించి ఉన్నా అంటాడు. ఓపెన్గా చెప్తారు ఆయన, ప్రభువా వీరి కొరకు ప్రార్థన చేయడానికి వీరిని నీవే నాకు అనుగ్రహించావు. కన్వెక్ట్ చేస్తున్నాడు అక్కడ. అవతల వినేటువంటి ఆయన యొక్క మనస్సులో గ్లోరీ టు ద లార్డ్. పిల్లరా, యేసయ్య చేసేటువంటి ప్రార్థన ఆ మాటలు మీరు పరిశీలన చేస్తే ఆయన మాట్లాడిన మాటలు తండ్రిని టచ్ చేస్తాయి. మొట్టమొదట గ్లోరీ టు ద లార్డ్. తండ్రి హృదయాన్ని, తండ్రి మనస్సును ఒక్కసారి అలా టచ్ చేస్తాయి. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అనడానికి అవకాశం లేదు. తండ్రి వాళ్ళ జీవితంలో వారు మార్పు చెందరు. ఎందుకంటే అది పాత నిబంధన ప్రకారంగా పంటికి పన్ను కంటికి పన్ను అంతే, ఇక మోషేకి లా ఇచ్చాను నేను అంతే ఇక అనేటువంటి మాట, అంటే అలాగ వస్తుందన్నమాట అండి. కానీ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే ప్రభువా వాళ్ళని నువ్వే ఇచ్చావు బాబు, యూ క్రియేటెడ్ దెమ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు వాళ్ళని క్రియేట్ చేసావు కనుక నేనే నీకు వాళ్ళని క్రియేట్ చేస్తే నేనే నీ దగ్గర ఉన్నాను ప్రభువా, నేనే సాక్షిని ప్రభువా నాయన. గ్లోరీ. కనుక ప్రభువా వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. చాలా సమయాల్లో కోపం వచ్చినప్పుడు మన ప్రార్థన వేరుగా ఉంటుంది. ప్రభువా వారు ఇలా చేస్తున్నారు తండ్రి, వారు ఇలా జరిగిస్తున్నారు ప్రభునైనా, వారిది ఇలాగ ప్రభునైనా, వారితో ఇలాగ మాట్లాడు ప్రభువా అని మన ప్రార్థనలో ఉన్నటువంటి మన కోపాన్ని, మన పౌరుషాన్ని, మన రోషాన్ని, మన యొక్క గొప్పతనాన్ని ఆ ప్రార్థనలో ఆయన దగ్గర చూపిస్తూ ఉంటాం. అందుకనే ఆ ప్రార్థనట ఒక ఆయన అంటాడు, ఒక భక్తుడు అంటాడు కదా, నువ్వు చేస్తున్నటువంటి గదిలో నుండి ప్రార్థన చేస్తే ఆ రూఫ్ కూడా దాటి బయటకు వెళ్ళదంటాడు ఒక మాట. ఆయన చేసిన ప్రార్థన మొట్టమొదట నీ కొరకు నా కొరకు ప్రార్థించే ముందు ఆయన తండ్రి హృదయాన్ని తాకుతున్నాడు. బాబు నువ్విచ్చావు బాబు వీళ్ళని ప్రభు నాయన. మనం ప్రార్థన చేస్తాం, నాయన బిడ్డలు నువ్విచ్చావు ప్రభు నాయన, దవ ఆస్తి కానీ లేకపోతే సహాయం కానీ సంపద కానీ నువ్వే ఇచ్చావు బాబు నాయన అని ప్రార్థన చేస్తామే. అలాగా నీ కొరకు నా కొరకు తండ్రికి అలాగ ప్రార్థన చేస్తే తండ్రి ఇంకేం చేయలేడు. పంటికి పన్ను అనలేడు, కంటికి కన్ను అనలేడు, వీడికి మరణమే శిక్ష అని ఏమీ మాట్లాడలేడు. ఎందుకంటే నువ్వే ఇచ్చావు బాబు అనగా నీకు తండ్రి ఏం చేయలేడు. ఎస్, ఐ క్రియేటెడ్. అవును, నేనే వారిని తయారు చేశాను, నేనే వారిని క్రియేట్ చేశాను. బట్ వారు పాపంలో పడిపోయారు. అంటే పాపంలో మిగిలిపోకుండా ఉండడానికి, వాళ్ళని తిరిగి మళ్ళా పరిశుద్ధులుగా చేసి నాకు అప్పగించడానికి నీకు ఇస్తున్నానని చెప్పి ప్రభువా నువ్వే నాకు ఇచ్చావు నాయన. అందుకనే వారి కొరకే నేను ప్రార్థన చేయించున్నాను. ఓ గ్లోరీ టు ద లార్డ్. ఈ దినాన్ని దేవుడు మనతో ఈ విషయాన్ని మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడి విషయాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక ప్రార్థన చేద్దాం. మొదటి మెట్టులోకి వచ్చాం మనం. మొదటి మెట్టులో యేసు ప్రభు వారు ఎలాగా ప్రార్థించారో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆమేన్, ఆమేన్. 20వ వచనంలో కూడా ఒక మాట అన్నాడు. చూడండి ఒకసారి అదే అధ్యాయం 20వ వచనం చూసి మనం ముగించుకుందాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారు వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. పిల్లరా, ఏకమనసు అనేటువంటిది సంఘము వచ్చిన తరువాత సంఘములో మనకి ఇది కనబడుతుంది. ఈ మాట తెలియచే వారందరూ ఏకముగా కూడి అంటారు. ఏక మనస్సుతో అనేటువంటి మాట మాట్లాడతాడు సంఘము వచ్చిన తరువాత. కానీ యేసయ్య సంఘము రాకముందే, ఆయన ప్రాణం పెట్టకముందే ఆయన చేసేటువంటి ప్రార్థన, ప్రభువా నీవు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో మనలను, ఆమేన్. ఒకసారి మాట జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనంలో నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు, తండ్రి తీసుకొచ్చి కుమారుడికి మనల్ని అనుగ్రహించేటప్పుడు తండ్రి కుమారుడు ఎలాగ ఏకమై ఉన్నారో ఆయన ఏమంటాడంటే, ప్రభువా అలాగున్న వారు కూడా ప్రభువా నాయన ఏకమై ఉండాలి అని చెప్పి
ఈ దినాన వాక్యం వింటున్నటువంటి నీవు ఏకత్వం గురించి ఆలోచించకపోతే ఒక సమయం వస్తుంది, ఆలోచించాలని ప్రయత్నించిన నువ్వు ఆలోచించలేవు. కనుక దినాన్ని దేవుని యొక్క మాట ఆయనతో కలిసి ఉండడానికి, ఆయనతో సహవాసాన్ని పెంచుకోవడానికి సమయాన్ని ఆయన కొరకు ఇద్దాం. రోజులో కొంత సమయాన్ని ఆయనకి ఇద్దాం. పిల్లల సమయం అయింది, నేను ముగిస్తున్నాను. ఈ సమయంలో మరలా తిరిగి నెక్స్ట్ డే దీని గురించి మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. ఈ సమయంలో ఈ విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటూ ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మా జీవితాల్లో ప్రభు నాయన మీ కొరకు సమయాన్ని ఇవ్వడానికి, మీతో తండ్రి నాయన కలిసి ముందుకు సాగిపోవడానికి నాయన మీ కృపకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేసి నడిపించి మీ నామాన్ని మీరు మహింపరుచుకునండి. మా పక్షాన ఉండండి ప్రభా, మాకు తోడై ఉండండి దేవా. నాయన ఆత్మలో పెరగడానికి, మీతో దగ్గర సంబంధము కలిగి ఉండడానికి ఏది ప్రాముఖ్యమైనదో ప్రభా అది మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను. తోడై ఉండండి, మీ నామాన్ని మీరు మహింపరచుకునండి. వింటున్న బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. చాలా సమస్యల్లో ఉంటారు, చాలా వేదనలో ఉంటారు, చాలా దుఃఖంలో ఉంటారు బాబు నాయన. వాటన్నిటి నుండి విడిపించబడ్డానికి ఒకే ఒక మార్గం ప్రభా, మేము మీతో కలిసి మొట్టమొదటి గంట మీద ఉండాలి ప్రభా నాయన. అది చేయలేకపోతున్నాం, యథార్థంగా ఒప్పుకుంటున్నాం, క్షమించండి. కానీ ఈ దినం నుండి ప్రభా దానిని కొనసాగించాలని ఆశపడుతున్నాం. సహాయం అనుగ్రహించి మీ నామాన్ని మీరు మహింపరచుకుమని, భద్రపరచుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ నువ్వు తోడై ఉండి వాక్య సత్యములోనికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ సమయంలో తిరిగి మళ్ళా శుక్రవారం దినాన్ని మళ్ళా మనం కలుసుకుందాం. అందరికీ